కొన్ని కొన్ని రెసిపీస్ సింపుల్‌గానే ఉండొచ్చు. కానీ అవి చేసే మేలనేది చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఇంతకీ ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? ఆవిరి కుడుము. వీక్లీ 1 టైమ్ అయినా సరే దీనిని తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా మంచిది మన హెల్త్‌కైతే గనక ఇది. వంట రాని వాళ్ళు గూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే గనక. ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాము. ఒక కప్పు మినపప్పు అనేది ఒక 4, 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని మంచిగా కడుక్కొని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని పిండి అయితే గనక చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్‌కి తగినంత సాల్ట్ అయితే గనక వేసుకొని దీనిని ఇడ్లీలాగా ఇడ్లీ ప్లేట్‌లో గూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ రైస్ కుక్కర్ ప్లేట్‌కి కొంచెం గీ అప్లై చేసి మొత్తం ప్యాటర్న్ అంతా కూడా ఒకేసారి వేసేసుకున్నాను. కింద ఒక మందపాటి గిన్నెలో వాటర్ పోసి దాని మీద ఈ రైస్ కుక్కర్ ప్లేట్ అయితే గనక పెట్టుకున్నానండి. సో కొంచెం సేపు తర్వాత మొత్తం అంతా కుక్ అయిన తర్వాత దీనిపైన కొంచెం గీ అనేది అప్లై చేసుకుని మీ దగ్గర ఏ పొడి ఉన్నా కూడా చూపిస్తున్నట్టుగా ఇలా స్ప్రెడ్ చేసుకుని తింటే గనక చాలా టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే కనుక చేసుకోండి.